నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైజాగ్లో వైసీపీ సోషల్ మీడియా మీటింగ్ ఏదైతే ఉందో అందులో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో అది మీ అందరికీ తెలిసిందే. సో మరి దానిపైన ఏదైతే సజ్జల భార్గవ్ కామెంట్ చేశాడో, మీకు ఏదైనా కావాలి అనుకుంటే అది ఈజీగా గూగుల్లో ఉంది, సెర్చ్ చేసుకోవచ్చు అని. సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి భార్గవ్ మీద ఫైర్ అయ్యారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఇంతకు ముందు మీరు ఒక వీడియోలో మాకు చెప్పారు అసలు వైజాగ్లో జరిగినటువంటి వైసీపీ సోషల్ మీడియా మీటింగ్ ఏదైతే ఉందో, సో అందులో అసలు ఏం జరిగింది ఏంటి అని. దాని కంటిన్యూషన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఏదైతే కామెంట్ చేశాడో భార్గవ్, దానివల్ల నాకంతా నెగిటివ్ అవుతుంది. ఎప్పుడు చెక్ చేయని వాళ్ళందరూ కూడా గూగుల్ వెళ్ళి నా గురించి చెక్ చేస్తున్నారు, అది నాకు మైనస్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి భార్గవ్ మీద ఫైర్ అయ్యారు అని అంటున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి ఏంటంటారు? ఇప్పుడు మామూలుగా ఏంటంటే అతి పనికిరాదంటారు కదా. ఈ సజ్జల భార్గవ్ రెడ్డి అతిగా పూసుకున్నాడు అనిపించింది జగన్మోహన్ రెడ్డి విషయంలో. అతిగా పూసుకున్నాడు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అడిగింది జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడు, లేదు అంటే దాట వేస్తాడు, ఏదో ఒకటి చేసుకునేవాడు కదా. కాస్త టైం ఇస్తే ఆయనకి ఏదైనా ముందు ప్రిపరేషన్ ఉండాలి, చీటీలు అందాలి ఆయనకి. ఓకే, అంటే ఇప్పుడు ఏ పబ్లిక్ మీటింగ్లో అయినా సరే ఆయన పేపర్ చూసే మాట్లాడతారు. జనరల్గా పేపర్ చూసి మాట్లాడడం కరెక్టు, కాదనట్లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళు పేపర్లు తీసుకునే చదవాలి. ఏ విషయాలకి ఏవైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వేరే దేశాల వాళ్ళు మన దేశానికి ప్రతినిధులు వస్తే గనక, వేరే దేశాల ప్రతినిధులు లేదంటే వేరే దేశాల అధ్యక్షులు అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి అంటే వాళ్ళు కూడా ఒక పేపర్ తీసుకొచ్చుకొని చదువుతారు, మనం కూడా ఒక పేపర్ తీసుకొని చదువుతాం. ఎందుకంటే మనము డీవియేట్ అవ్వకుండా సబ్జెక్ట్లో నుంచి టు ది పాయింట్ మాట్లాడాలి, ఓకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకూడదు. ఇప్పుడు అట్లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాల్లో 11:15కి మీటింగ్ స్టార్ట్ అవుద్ది అన్నారనుకోండి, 11:15కి స్టార్ట్ అవుతుంది అంతే. ఆ డ్యూరేషన్ ప్రకారం నెక్స్ట్ ఏంటి అనేది ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యి ఉంటుంది ఫారినర్స్తో ఉన్న మీటింగుల్లో. అలాంటప్పుడు పేపర్లు చదువుకుంటారు. కానీ ఈయన ఏం చేసినా ఆఖరికి స్కూల్ పిల్లలతో మాట్లాడాలంటే కూడా పేపర్ కావాల్సిందే జగన్మోహన్ రెడ్డికి. ఆ పరిస్థితులు ఇప్పుడు స్కూల్ పిల్లలతో అలవోకగా మాట్లాడేయచ్చు, లేదు పేపర్ కావాల్సిందే మాకు. ఆ పేపర్ కూడా మధ్యలో చూసుకుని కూడా తప్పులు చదివిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన పోయినసారి ఒకసారి గుర్తుంది కదా మీకు, పొటాటోకి ఉల్లిపాయకిను ఆనియన్కిను పొటాటోకి పాపం ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడు. మొన్న తర్వాత రేఖాంశాలు అక్షాంశాలు దగ్గర పొరపాటు పడ్డాడు. ఇట్లా గందరగోళం పడిపోతున్నాడు. అందుకని ఏం చేస్తాడంటే ఆయన ఖచ్చితంగా పేపర్ పట్టుకుని వెళ్తాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ వస్తుందని తెలియక బహుశా ఈ అమ్మాయి అత్యుత్సాహంతో ఆ ప్రశ్న అడుగుంటుంది. అసలు ఆ అమ్మాయికి ఇచ్చిన చీటీ వేరే అయ్యి ఉంటుంది. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్లు అందరికీ తలా ఒక చీటీ ఇచ్చి ఆ ప్రశ్న అడగండి అని ఇచ్చుంటారు. ఆమెకి ఇచ్చిన ప్రశ్న ఏదో ఆమెకు నచ్చక నేను ఎంటర్‌ప్రెన్యూర్‌ని అని చెప్పుకోవాలనే ఉత్సాహం ఒకటి. మామూలుగా ఆ క్వశ్చన్లో ఆవిడ గురించి ఏమి ఉండదు, జగన్మోహన్ రెడ్డిని అడగటం గురించే ఉండుంటుంది. అందుకని ఏం చేసింది, తను ఎంటర్‌ప్రెన్యూర్ అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పుకోవడం కోసం ఆమె నేను ఎంటర్‌ప్రెన్యూర్‌ని, మీరు కూడా ఒకప్పుడు ఎంటర్‌ప్రెన్యూరే కదా, ఏది రాజకీయాల్లోకి రాకముందు మీరు మీ ప్రస్థానం ఎట్లా సాగింది, మీ సక్సెస్ స్టోరీస్ ఏంటి, అలాగే ఇప్పుడు రాజకీయాలు వ్యాపారము రెండూ చేస్తున్నారు కాబట్టి ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అని చెప్పి అమ్మాయి అడిగింది. ఈ ప్రశ్న మనకి అలా సోషల్ మీడియా టీం వాళ్ళు, అంటే ఐపాక్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆయనకి స్క్రిప్ట్ అందించపోయేసరికి ఆయన అసలు అయోమయం జగన్నాథం అయిపోయి అటు ఇటు బెత్తర చూపులు చూశాడు. బెత్తర చూపులు చూసి గుటకలు మింగుతుంటే మరి ఇంటికి వెళ్ళిన తర్వాత
మరి నేను అలాంటి సంకట పరిస్థితిలో ఉంటే నాకు నువ్వేం సాయం చేయలేదేంటి అని చెప్పి సజ్జల భార్గవ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ఎక్కడ విరుచుకు పడతాడు అని భయం వేసి, ఇప్పుడు ఆయన విరుచుకు పడితే ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఎందుకైనా మంచిది అని చెప్పి ఆయన తరఫున నేను మాట్లాడతాను అని చెప్పి మాట్లాడి ఈయన కూడా సగం తెలుసు సగం తెలియక ఏం చేశాడు, ఎందుకు వచ్చిన గోల అని చెప్పి గూగుల్లో చూసుకోమన్నాడు. గూగుల్లో చూసుకోమంటే అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఇప్పుడు హనుమంతుడు తోకకి నిప్పు పెట్టినట్టు అయింది. హనుమంతుడు లంకా దహనంలాగా అయిపోయింది ఇది. అయ్యేసరికి అసలు ఇప్పుడు నష్ట నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలో, ఎక్కడి నుంచి మొదలెట్టాలో ఏం అర్థం కావట్లా. ఏంట్రా పిల్ల సజ్జలా ఇట్లా చేసావు, నన్ను ఇలా ఇరికిచ్చావేంట్రా అని చెప్పి అసలు వాడిని ఏ విధంగా ఆడుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి. ఇక అక్కడ గోడలకి చెవులు ఉంటేనో లేకపోతే గోడలకు కళ్ళు ఉంటేనో మన దాకా వస్తాయి తప్పితే మన దాకా రావు. కానీ ఇది మట్టుకు ఊరికినే అయితే వదిలిపెట్టడు. ఇంత కోపం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చింది అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఆయన స్కాములు చేశాడు. 15 సంవత్సరాల క్రితం ప్రపంచం తెలియని పిల్లలు చాలామంది ఇప్పుడు యంగేజ్లోకి వచ్చారు. ఈ యంగేజ్లోకి వచ్చిన వాళ్ళందరికీ ఏం కనిపిస్తుంది, అఫిడవిట్ చూస్తున్నారు. చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని డబ్బులు ఉన్నాయో చూస్తున్నారు. అసలు ఇన్ని డబ్బులు ఉన్నాయా, అతి సామాన్యంగా కనిపిస్తాడు. కనీసం మోడీలాగా సూట్లు బూట్లు కూడా వేసుకోడు, జస్ట్ ప్యాంటు షర్టు వేసుకొని కనీసం కూలింగ్ గ్లాసెస్ కూడా పెట్టుకోడు. ఇన్ని డబ్బులు ఉన్నవాడు ఎంత సామాన్యంగా ఉంటాడేంటి? ఇప్పుడు వాళ్ళ ప్యాలెస్లన్నీ వీళ్ళకి తెలియవు కదా, మనిషి మనకి కనిపించేదే కదా కనిపించేది. ఇట్లా అని ఒక రకమైన ఏమనాలి, ఒక ఆరాధనా భావం అనమాట. ఎంత సక్సెస్ సాధించాడు. ఇప్పుడు మనం సక్సెస్ సాధించిన వాళ్ళు అంటే మనకు ఎంత ఉంటుంది, ఆ ఉద్దేశంతో నన్ను చూస్తారు వీళ్ళు అని ఆయన అనుకుంటుంటే, ఇప్పుడు నువ్వు గూగుల్లో ఎతుక్కో అనే ఒక సలహా చెప్తే గూగుల్లో ఎతికితే ఏం దొరుకుతుంది? గూగుల్లో ఎతికితే ఏం దొరుకుతుంది? అయ్యవారు చేసిన తప్పులన్నీ తెలుస్తాయి. అంటే ఈ అంశం పైన ఓన్లీ ఈయన భార్గవ్ మీద ఒక్కలే ఫైర్ అయ్యారా, లేకపోతే తండ్రి సలహాదారులు రామకృష్ణ గారి మీద కూడా ఫైర్ అయ్యారా? అది కూడా ఉంటుంది, ఎందుకు ఉండదు? అసలు ఫస్ట్ సజ్జల భార్గవ్ వచ్చిన రోజునే చేసిన అత్యుత్సాహమైన పని ఏంటి అంటే, బెంగళూరులోనో తమిళనాడులోనో ఎక్కడో ఒకళ్ళు ఒక బీజేపీ పార్టీలో ఉన్న ఒక లేడీ కార్యకర్తని ఒక మగ నాయకుడు ఆమెని చాలా దగ్గరకు తీసుకొని అసభ్యంగా ప్రవర్తించింది. దాన్ని మార్ఫింగ్ చేసి లోకేష్ చేసినట్లుగా సోషల్ మీడియాలో పెట్టాడు. పెడితే అది ఫేక్ ఏది ఇవన్నీ తెలుస్తాయి కదా. తెలిసి అది ఎక్కడదో తీసి వచ్చింది దీన్ని చేసి ఇది మార్ఫింగ్ అని చెప్పి నిరూపించారు. ఆదిలోనే హంసపాదులాగా అప్పుడే అయిపోయింది అయ్యగారి పని. అయిపోతే అయినా చాలకోకుండా మళ్ళీ సజ్జలకు ఎక్కడ కోపం వస్తుంది అనుకున్నాడో మరి, లేదు ఇలాంటి తప్పులు రిపీట్ అవ్వని కాళ్ళు వేళ్ళు పట్టుకున్నారో తెలియదు. కానీ మొత్తానికి సజ్జల భార్గవ్ కంటిన్యూ అవుతుంటే ఇప్పుడు ఈ గూగుల్లో చూశారే అనుకోండి. ఇప్పుడు మీరంటే ఇంటర్వ్యూలు చేస్తారు కాబట్టి మీకు తెలుసండి. మీరు మామూలు హౌస్ వైఫ్ అనుకోండి, లేదంటే ఏదో చిన్న సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఏ పని జగన్మోహన్ రెడ్డి గురించి ఎతకాల్సిన అవసరం? ఎతకరు. మీరేమనుకుంటారు, చిన్న వయసులో సీఎం అయ్యాడు, పెద్ద కాంగ్రెస్ పార్టీని ఎడంకాలతో తన్ని మరీ సీఎం అయ్యాడు, ఇంత చిన్న వయసులో ఇన్ని డబ్బులు సంపాదించాడు. మనకు కనిపించే స్టోరీ ఇది, పైకి కనిపించే స్టోరీ. వెనకమాల ఉన్న స్టోరీ ఏంటి? ఎట్లా డబ్బులు సంపాదించాడు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎట్లా క్విడ్ ప్రోకో చేశాడు సమర్థవంతంగా. ఆ తర్వాత ఎవరో ఒక సిబిఐ ఆఫీసర్ చలవ వల్ల ఈ కేసులన్నీ బయటకు వచ్చి 16 కేసులు పెట్టించుకుని, ఆయనకి ఎన్ని సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఈడీ జప్తు చేసింది. ఆ జప్తు చేసిన ఆస్తుల్ని తర్వాత ఆంధ్ర రాష్ట్రం ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఢిల్లీ వాళ్ళ దగ్గర నుంచి తనకెట్లా లాభం చేసుకున్నాడు, ఈడీ నుంచి
ఆస్తులు ఎట్లా వెనక్కి రప్పించుకున్నాడు, కొన్ని ఆస్తులైనా. అంటే ఉన్నటువంటి ఆ 30+ ఏవైతే ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉన్నాయో ఈ లిస్ట్ అంతా వస్తుంది. అన్నీ వస్తాయి, మొత్తం వస్తాయి. మొత్తం రావటమే కాదు, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం వస్తుంది, దానికి సంబంధించి కోర్టులో ఏం జరుగుతుంది వస్తుంది. ఇప్పుడు అయ్యగారు 3600 3700 వాయిదాలకు వెళ్ళంది వస్తుంది. ఈ 16 నెలలు జైల్లో ఈయన ఎంత విచ్చలవిడిగా అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని జైలు అధికారులకి లంచాలు ఇచ్చి, ఈ పెద్ద మనిషి టెన్నిస్ కోర్టులు వేసుకున్నది వస్తుంది, అక్కడ టెన్నిస్ ఆడింది వస్తుంది, ఇంటి నుంచి క్యారేజీలు తెప్పించుకుని వస్తుంది, అన్నీ వస్తాయమ్మా, ఏది ఆగదమ్మా. ఇందువల్లనా భార్గవ్ పైన జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయింది. మరి అంతే, ఇవన్నీ తెలిసిపోతాయి. అసలు పైగా ఇంకో విచిత్రం ఏంటంటే సజ్జల భార్గవ్ రెడ్డి పెదనాన్న కూడా ఈయన ఒక కేసులో, దాని పేరు ఏదో ఉండాలి, గ్రనైట్స్కి సంబంధించిన సూట్ కేసు కంపెనీలో వాళ్ళ పెదనాన్న కూడా జైలుకి వెళ్ళాడు, అది కూడా వస్తుంది. ఓకే, రామకృష్ణ గారి బ్రదరా? రామకృష్ణారెడ్డి బ్రదరు, సజ్జల దివాకర్ రెడ్డి అని చెప్పి ఉండేవాళ్ళు. ఓకే, అందరినీ ఇరికించాడు కదా, ఆ ఇరికించిన దాంట్లో భాగంగానే అసలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన దగ్గర పనిచేయాల్సిన అవసరం పట్టింది అసలు. లేకపోతే అంటే పాపం మొత్తానికి సజ్జల భార్గవ్ వల్ల జగన్మోహన్ రెడ్డి ఎంటర్ప్రీనర్గా అసలు ఏం చేశాడు, ఏంటి, ఆయన మీద ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ బయటపడుతున్నాయి. సో దీనివల్ల భార్గవ్ పైన ఫైర్ అవ్వడంలో తప్పులేదు. పైగా ఈయన అక్రమాస్తులు మొత్తం లిస్ట్ ఉంది దాంట్లో, ఏది గూగుల్లో అక్రమాస్తులన్నీ చూస్తారు. ఏంటి, 5 మహానగరాల్లో ఇల్లుంది. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి, ఏ పారిశ్రామికవేత్తకి లేనన్ని 5 మహానగరాల్లో ఇళ్ళున్నాయి. ఇది వచ్చేస్తుంది. ఆయన కూతుర్ల మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి వస్తుంది, అలా ఆవిడ పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ వస్తాయి. పైగా ఎంతమంది పారిశ్రామికవేత్తలు నేను జైలుకి పంపించాడు మొత్తం వస్తాయి, ఎంతమంది అధికారులు జైలుకి వెళ్ళారో వస్తుంది. ఇవన్నీ సహజ వనరుల్ని తాకట్టు పెట్టి, కావాల్సిన వాళ్ళకి సహజ వనరులు దోచిపెట్టి, వాళ్ళ దగ్గర నుంచి తను రిటర్న్ గిఫ్ట్లు ఎన్ని పొందింది వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి దీంట్లో. ఈ చరిత్రను అంతా ఇవాళ విప్పి చెప్పినట్టు అయింది.